ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు శుభబ్రత్ పటేల్ గారు మనతో పాటు. నమస్తే ఇద్దరు కూడా. జమీలుద్దీన్ గారు, మనం చూస్తున్నాం రెండు కీలకమైన అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఓవైపు ఫార్మా సిటీకి సంబంధించిన భూముల వ్యవహారం, మరోవైపు RRRకు సంబంధించిన భూముల వివాదంలో రైతాంగం అంతా కూడా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు వైఖరిని తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఎన్నికల సందర్భంలో భూములను ఫార్మా సిటీకి సంబంధించిన భూములను తిరిగిస్తామని హామీ ఇచ్చారు. RRRకు సంబంధించిన భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా రకరకాల హామీలు ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు పూర్తి స్థాయిలో రెచ్చగొట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ భూములను కబలించే కుట్ర చేస్తూ ఉన్నారు. రకరకాల అలైన్మెంట్లు మార్చి తమ అనుయాయులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఓవైపు ఫార్మా, మరోవైపు RRRకు సంబంధించి RRRకు సంబంధించిన రైతులు రోజు రోజుకు కదం తొక్కుతున్న సందర్భం, వారి ఆందోళన తీవ్ర రూపంలో దాల్చుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి అనొచ్చు, లేకపోతే అధికారంలో ఉంటే ఓ రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఓ రకంగా మాట్లాడడం, వ్యవహరించడం అన్నది కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఉన్న పద్ధతి. మనం తెలుగులో చెప్పుకుంటాం, ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఒడ్డు చేరే వరకు ఓడ మల్లన్న, ఒడ్డు చేరిన తర్వాత బోడ మల్లన్న అని చెప్పి. ఆ రకంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు అంటే, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది రేపు భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కొరకు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తూ అందులో నుండి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ప్రజలను రెచ్చగొట్టినటువంటి విధానాన్ని మనం అందరం కూడా చూసున్నాం. కానీ 2 సంవత్సరాలు తిరిగేసరికి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పనులను కొనసాగించడంతో పాటు వాళ్ళకి ఏం లాభం అవుతుంది అన్న యాంగిల్లో మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నది పనిచేస్తూ ఉన్నది. ఉదాహరణకు ఇప్పుడు మనం ఫార్మాసిటీని తీసుకున్నట్టుంటే అప్పుడు కేసీఆర్ గారు దూరదృష్టితో అది గ్రీన్ ఫార్మాసిటీ అంటే ఒక పొల్యూషన్కు దూరంగా మనం పట్టణ ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఒక ఫార్మాసిటీని ఏర్పాటు చేసినట్టయితే ఒక 14,000 ఎకరాల భూములను సేకరించి అక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే మనకు పెట్టుబడులు వస్తాయి, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి. ఇప్పటికే హైదరాబాద్ అన్నది ఒక ఫార్మా హబ్గా ఉంది కాబట్టి ఇక్కడ స్థానిక యువతకు ఉపాధి దొరకాలి అన్న ఒక సదుద్దేశంతో ఆ భూసేకరణ జరిపినప్పుడు దానికి రంగు పూసి రైతులను రెచ్చగొట్టి రకరకాలుగా మాట్లాడి మేము రేపు అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తాం, ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా చాలా మంది మంత్రులు వీళ్ళంతా కూడా రకరకాల పాదయాత్రలు చేసిరు, ధర్నాలు చేసిరు, అన్ని చేసిరు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందులో మరి ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నారు అంటే చేస్తలేరు, రైతులకు భూములు వాపస్ ఇస్తున్నారు అంటే ఇస్తలేరు. కేవలం ఒక ఊహకందని ఫ్యూచర్ సిటీ దృష్టిలో పెట్టుకొని ఒక రియల్ ఎస్టేట్ ద్వారా లబ్ధి పొందాలన్న ఒక ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఆ భూములను రియల్ ఎస్టేట్ కు వాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి రైతులు హైకోర్టుకు పోతే అక్కడ ఏం చెప్తున్నారు అని అంటే లేదు మేము ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తామని అంటున్నారు. ఇక్కడ మోకా మీదకి వచ్చేసరికి మాత్రం ఇది చేస్తున్నారు. ఈ రైతులను అప్పుడే మీరు ఏదైతే నష్టపరిహారం ఉందో అది తీసుకోవద్దు అని రెచ్చగొట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఆ డబ్బులను కోర్టులో జమ చేసింది, వీళ్ళు డబ్బులు తీసుకుంటలేరని చెప్పి. ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి, అసలు మీరు ఈ నష్టపరిహారం డబ్బులు ఎందుకు తీసుకుంటలేరు అని అంటే ఇవాళ రైతులు ప్రధానంగా చేసే డిమాండ్ ఏంటంటే ఆ రోజు మమ్మల్ని రెచ్చగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ మా వెంట రాంగ్రీ కోర్టుకు అని చెప్తా ఉన్నారు. కోర్టుకు రాంగ్రీ అని అంటే ఇప్పుడు వీళ్ళకి ముఖం లేదు వాళ్ళు వెనక పోవడానికి. ఆ రోజు రెచ్చగొట్టడానికి అవకాశం వచ్చింది కానీ ఇవాళ ఎంబడిపోవడానికి రైతులకు సహకరించడానికి లేదు. మరి ఫార్మా సిటీ కడతారా, లేదా వాళ్ళు చెప్పినట్టు రైతులకు భూములు వాపస్ ఇస్తారా, లేకపోతే ప్రజా కోర్టులో దోషులుగా నిలబడతారా అన్నది తేల్చుకునే అంశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నది. వాళ్ళు ఇటు వాపస్ ఇయ్యరు, అటు ఫార్మాసిటీ కట్టరు. తప్పకుండా రైతుల చేతిలో వీళ్లకు రాజకీయంగా చెప్పు దెబ్బలు తప్పాయి. ఆ పరిస్థితి వీళ్ళు తెచ్చుకున్నారు. అంటే లగచర్ల ఒక్కటి చూసినాం, మళ్ళీ ఈ రోజు కూడా ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక RRR విషయానికి వస్తే కూడా నిన్న ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఆ RRR అలైన్మెంట్ సంగతి ఏంటిది, మాకు ఇబ్బంది జరుగుతా ఉన్నదంటే అది అయ్యేదా పోయేదా అని మాట్లాడిండు. ఢిల్లీకి పోయేమో అక్కడ ఆయనే పోదులు కొట్టొస్తారు, మేము ఏంది అని అంటే మేము నితిన్ గడ్కరీని కలిసినాం, మేము ప్రధానమంత్రిని కలిసినాం, మేము ఇటు చేస్తున్నాం, మేము అడి చేస్తున్నాం అని చెప్పి. వాళ్ళు ఎంతసేపు అలైన్మెంట్ మార్చుకుంటా ఆ కాంగ్రెస్ నాయకుల వెంచర్లు చేసుకున్నాడు. వాళ్ళు మళ్ళీ రియల్ ఎస్టేట్ అంటే RRRలో కూడా రియల్ ఎస్టేట్, ఫార్మాసిటీలో కూడా రియల్ ఎస్టేటు. ముఖ్యమంత్రి ఏ తొవ్వలో నడిస్తే మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే తొవ్వలో నడుచుకుంటా వాళ్ళ జేబులు నింపుకోవడానికి చేస్తున్నారు తప్ప రేపు భవిష్యత్తులో తెలంగాణకు అభివృద్ధి కొరకు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడంలో కానీ వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, ఏమాత్రం ఆలోచన లేకుండా ఎంతసేపు వాళ్ళ జేబులు నింపుకునే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రైతులు గమనిస్తున్నారు. వాళ్ళు ఎంత దాకానైతే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న లగచర్ల రైతులను చూసినాం, ఇవాళ మళ్ళీ RRR రైతులు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళను వీళ్ళు పట్టించుకోవడం లేదు. వీళ్ళతో పాటు ఆ రోజు
కాలు బల్పం కట్టకుండా తిరిగినటువంటి ఎవరైతే కొంతమంది మేధావులు ఉన్నారో, చెప్పుకుంటా బదనాం చేసుకుంటా తిరిగిరో, వాళ్ళు కూడా ఇవాళ పదవుల బొక్కలు కంకుకుంటూ కూర్చున్నారు తప్ప ఇవాళ రైతులకు వాళ్ళు సహకారం చేస్తలేరు. ఈ రైతులకు జరుగుతున్న అన్యాయాల మీద ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నారంటే కేవలం ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వీళ్ళకి అందరికీ కూడా సహకారం చేస్తున్నది. ఎక్కడ రైతులకు ఇబ్బంది జరిగినా ఈ తెలంగాణలో ఎవరికి ఏ వర్గానికి ఇబ్బంది అయినా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముందుండి వాళ్ళకి సహకారం చేస్తూ ఉన్నది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీని రిజల్ట్ రేపు ఇంకో నెలకు 2 నెలలకు జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మనం చూడబోతాం. ఎస్ సార్. శివప్రతాప్ పటేల్ గారు, ఇక్కడ మనం చూస్తున్నాం జమీలుద్దీన్ గారు చెప్పినట్టు వాస్తవానికి కేసీఆర్ గారి హయాంలో భూముల విలువ ఎట్లా పెరిగిందో మనం చూసాం. ఆ పెరిగిన భూముల విలువను ఆసరాగా చేసుకొని రైతుల్లో పెరిగిన ధైర్యాన్ని కూడా మనం చూసాం. ఆ భూములను కొల్లగొట్టే ఒక కుట్ర జరుగుతుందనే అంశం ప్రధానంగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఓవైపు ఫార్మాసిటీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, మరోవైపు త్రిపులార్కు సంబంధించి అలైన్మెంట్లు మార్చి తమకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన భూములను మాత్రం కాపాడుకుంటూ రైతుల భూములను రాత్రికి రాత్రి ఒక పిడుగు లాంటి వార్తలు ఇచ్చేసి వారందరినీ కూడా భూములను కబలించే ప్రయత్నం చేస్తున్నారని హైదరాబాద్ వేదికగా కూడా మన నిరసన వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి ఈ మొత్తం భూముల చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారం? ముందుగా మీకు అదేవిధంగా జమీలుద్దీన్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం ఆ రోజు పోరాటం చేసి పోరాటంలో ఎంతోమంది అమరులైనటువంటి దినం ఈరోజు మనం జాతీయ అంటే భారతదేశంలో విలీనమైనటువంటి సందర్భం తెలంగాణ. కాబట్టి అందరు కూడా జాతీయ సమగ్రత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చూసుకున్నాం. మనం ముఖ్యంగా రైతాంగం, తెలంగాణ రైతాంగం అంతా ఈరోజు సంక్షోభంలో ఉంది. తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూ కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్న తర్వాత ఒకటి మీద ఒకటి తర్వాత ఒకటి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. అది ముఖ్యంగా ఇప్పుడు ట్రిపుల్ ఆర్కి సంబంధించి కూడా అలైన్మెంట్లు 3వ మార్చారు. అలైన్మెంట్ మార్చి ఏం చేస్తుర్రు వీళ్ళు? అలైన్మెంట్ మార్పు ఎందుకు చేస్తుర్రు? ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్, ఆ రోజు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి దాంట్లో శాంక్షన్ చేసిన ఆ అలైన్మెంట్ ఉండే. అలైన్మెంట్ని మార్చడానికి పెద్ద మాడుగుల చిన్న మాడుగులకు సంబంధించిన మధ్యలో నుండి పోయేటటువంటి అలైన్మెంట్ని దాంట్లో రేవంత్ రెడ్డి బంధువుల భూములను కాపాడడం కోసం పక్కకు దాన్ని మార్చేసి, అదేవిధంగా జేపీ వెంచర్స్ అని ఒక ఎమ్మెల్యే, మా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేది జేపీ వెంచర్స్ అని ఉంటుంది. ఆ వెంచర్లో దాదాపు అది 250 ఎకరాల వెంచర్ల నుండి పోకుండా తప్పించి పేద రైతులకు సంబంధించినటువంటి భూముల నుంచి పోయే విధంగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మొత్తం చంద్రాయనపల్లికి సంబంధించి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. అదేవిధంగా మా వికారాబాద్ జిల్లాకు వస్తే గతంలో చెవెళ్ళ ఆలూరు ప్రాంతం నుండి పోవాల్సినటువంటి ఆ రీజనల్ రింగ్ రోడ్డు దాన్ని కాస్త తీసుకొని వచ్చి సన్నకారి రైతులు, అది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు చాలా మంది. మొన్న నేను ధర్నాలు కూడా పాల్గొన్నా. వాళ్ళ ఆవేదన చూస్తే చాలా వర్ణనాతీతం. అంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చింది? అక్కడ కూడా ఏమైంది? అక్కడ కూడా 100 ఎకరాలు ఒక కాంగ్రెస్ పార్టీ నుండి కంటెస్ట్ చేసినటువంటి ఎంపీ క్యాండిడేట్ భూములు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నటువంటి భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళ వెంచర్స్ ఉన్నాయి. పెద్ద బడా కాంగ్రెస్ నాయకుల భూములను కాపాడడం కోసం ఆ రింగ్ రోడ్ని కాస్త రింగ్ రోడ్ కాకుండా అది ఆనకొండలాగా ఎక్కడంటే అక్కడ తిప్పి పడేస్తారు. కాబట్టి ఈరోజు రైతులందరూ కూడా బాధపడుతున్నారు. మాకు ఉన్నదల్లా మేము సన్నకారి రైతులము, ఉన్న ఎకరా అర్ధెకరా పావెకరా మా భూమి పోతే మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బతకాలి? వీళ్ళు ఇచ్చేది ఏంది? ఈరోజు నేషనల్ హైవే యాక్ట్ కింద తీసుకుంటారు వీళ్ళు అక్విజిషన్. భూసేకరణ చట్టం కాంగ్రెస్ తెచ్చింది కానీ దాని ప్రకారం చేయరు. ఇది నేషనల్ హైవే యాక్ట్ ప్రకారం చేసి చాలా లీస్ట్ కాంపెన్సేషన్ వస్తుంది. కాబట్టి ఇట్లా చాలా వివక్ష జరుగుతుంది. ఇప్పుడు రాకంచెర్ల అనే విలేజ్ ఉంటుంది గూడూరు మండలంలో. అది గతంలోనే నేషనల్ హైవే ఆ విలేజ్ మొత్తం రోడ్ మీద ఉంటుంది. నేషనల్ హైవేలో పోయింది, ఆ విలేజ్ లో సగం ఇల్లులు పోయినాయి. ఈ రోజు మొత్తం ఆ విలేజ్ నుంచి మళ్ళా పోతుంది రీజనల్ రింగ్ రోడ్. ఇట్లా గూడూరు మండలకు సంబంధించినటువంటి రైతులు చాలా మంది నష్టపోయి రాలేడు. మళ్ళా ఇంకా తిరిగి మళ్ళీ నష్టపోయేటటువంటి పరిస్థితి. పెద్ద ఊటీ గర్ల్స్ కోర్స్ అని ఉంటుంది, అక్కడెక్కడ నష్టం జరుగుతలేదు. పెద్ద వెంచర్లు ఏడున్నాయో, పెద్దల ఆస్తులు ఏడున్నాయో అక్కడ ఎక్కడ నష్టం జరుగుతలే. సన్నకారి రైతులను వీళ్ళు ఎవ్వరు అడగలేరు, వీళ్ళు ఏం చేయలేరు అనే ఒక అపోహలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ మనం అందరం కూడా చూసినాం, గిరిజనులే కదా, నా కాన్స్టిట్యున్సీ నేను ముఖ్యమంత్రి అని చెప్పి విర్రవీగి గతంలో కేసీఆర్ గారు మంచిగా ఫార్మా సిటీ అని చెప్పేసి
భూసేకరణ చేసి ఒక గ్రీన్ ఫార్మాన్ హైదరాబాద్ లో చుట్టూ ఎక్కడెక్కడో విస్తరించినటువంటి ఫార్మాన్ అంతా కూడా ఒక చోటు పెట్టి జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ మేనేజ్మెంట్ తోని మొత్తం కూడా ఎలాంటి వ్యర్థ పదార్థాలు లేకుండా ఒక మంచి ప్రపంచ స్థాయిలో ఒక ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పి భావించినటువంటి కేసీఆర్ ఆ రోజు చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంట ఈ రోజు ఉన్నటువంటి సీతక్క గారు, అదే విధంగా వాళ్ళకు ఉన్న మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోరాటం చేసిరు. ఈ రోజు అదే ఫార్మా సిటీని 4 సిటీ అని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మళ్ళీ ఆ ఫార్మా విలేజ్ అని చెప్పి లగచర్లలో చేస్తే ఏ విధంగా గిరిజనులు తిరుగుబాటు చేసిరో మనం చూసినాం. కాబట్టి రైతాంగం తెలంగాణ రైతాంగం మీరు చాలా తక్కువ అంచనా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ తప్పకుండా తిరుగుబాటు జరుగుతుంది. వీళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు ఏది విధంగా అయితే అలైన్మెంట్ మారుస్తూ వాళ్ళ ప్రయోజనాలు స్వప్రయోజనాల కోసం వీళ్ళు చేస్తుర్రో తప్పకుండా గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉంది, కంకణబద్దులై ఉన్నారని చెప్పేసి ఈ రోజు చెప్పదలుచుకున్నాం. చాలా కీలకమైన అంశం ఇది. పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా నిరసనలు హోరెత్తిస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. పూర్తిగా రియల్ ఎస్టేట్ దందాగా దీన్ని మార్చేశారనే ఆవేదనను జమీలుద్దీన్ గారు అలాగే పటేల్ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో రైతుల భూములను కబలించి తమకు సంబంధించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన భూములు ఎక్కడ ఉన్నాయో, వారికి సంబంధించిన అనుయాయుల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో వాటిని కాపాడి రైతుల భూములను కొల్లగొట్టే ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి దీనిపై తప్పకుండా రానున్న రోజుల్లో పోరాటాన్ని మరింతగా ఉధృతం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో లగచర్లలో రైతులు ఏ రకంగా తిరుగుబాటు చేశారో అదే రకమైన పరిణామాలు ఫార్మాసిటీ వ్యవహారంలో అలాగే త్రిపులార్కు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం తప్పకుండా ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని స్పష్టం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశం మనం చూస్తున్నాం. జమీలుద్దీన్ గారు, జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం నిన్ననే చూసాం. సర్వే బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన ఖాయమని స్పష్టం చేసిన సందర్భం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పార్టీకి సంబంధించిన నేతలతో కీలకమైన సమావేశం నిర్వహించారు. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల్లో చర్చ జరుగుతున్న అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ను మొత్తం 20 నెలల్లో ఆగమనం చేసినారు. దాదాపు 10 ఏళ్ళు కష్టపడి హైదరాబాద్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేస్తే హైదరాబాద్ను కేవలం తెలంగాణకే కాకుండా దేశానికి ఒక ఎకనామిక్ ఇంజన్గా తీర్చిదిద్దితే ప్రతికూలమైన నిర్ణయాలతో హైదరాబాద్ను దెబ్బతీశారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, రకరకాల సమస్యలు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు, ఇలా అనేక సమస్యలతో హైదరాబాద్ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఈరోజు వేగుతున్న సందర్భం. ఈ ఉప ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అని స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. దీనికి తోడుగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్లో ముసలం కొనసాగుతున్న వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. వైపు ప్రచారంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతూ ఉంటే కనీసం క్యాండిడేట్ను కూడా సెలెక్షన్ చేసుకోలేని కాంగ్రెస్ పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు హైదరాబాద్ నగరం మీద పగబట్టిరు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకు పగబట్టిరు వాళ్ళు అని అంటే, వీళ్ళు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఒక గోషామహల్ తప్ప మిగతా అంతా కూడా దాదాపు బీఆర్ఎస్కే ఓట్లేసారు. ఒక ఎంఐఎం ఓల్డ్ సిటీని పక్కన పెట్టేస్తే మిగతా నియోజకవర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ కూడా ఏం చేశారు అని అంటే, ఈ 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో హైదరాబాద్లో జరిగిన మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీలు కావచ్చు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాపాడినటువంటి శాంతి భద్రతలు కావచ్చు, ఒక సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్ ఎప్పుడైతే అవతరించిందో, విదేశీ పెట్టుబడులు ఎప్పుడైతే వచ్చినాయో, ఇక్కడ ఉపాధి రంగం ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఒక అంతర్జాతీయ ఖ్యాతి ఎప్పుడైతే హైదరాబాద్ నగరానికి 9 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన వచ్చిందో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మనం స్టాటిస్టిక్స్ చూసినట్టయితే అర్థమవుతుంది. వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడితే అమాయకులైనటువంటి గ్రామీణ నియోజకవర్గాల ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలను నమ్మిరు, కానీ ఇక్కడ ఎడ్యుకేటెడ్ ప్రజలు నమ్మలే. కాబట్టి ఆయనకు కుట్ర హైదరాబాద్ నగరం మీద రేవంత్ రెడ్డి గారికి ఏర్పడ్డది. అందుకే ఆయన ఒక మూసీ సుందరీకరణ అని చెప్పి ఇండ్లు కూలగొట్టుడు, లేకపోతే హైడ్రా తీసుకొచ్చి ఇండ్లు కూలగొట్టుడు, రియల్ ఎస్టేట్ అంతా ధరలు పడిపోతే అగ్గసగ్గకు నేను నా కుటుంబ సభ్యులు అందరూ కూడా భూములు కొని 4-5 వేల ఎకరాల భూములను బ్యాంకుగా మేము తయారు చేసుకుంటామన్న ఒక కుట్రలో భాగంగా వారు ఆ ప్రయత్నం చేశారు. దీన్ని అందరినీ కూడా మళ్ళీ హైదరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. మేము మొన్న ఎన్నికల్లో నిన్ను ఎన్నుకోలే, అయినా నువ్వు మా మీద కుట్ర పడినావు కదా, రేపు అవకాశం దొరికితే నీ సంగతి చూద్దామన్న ఆలోచనతో ఉండే. సరే, దురదృష్టవశాత్తు ఒక మంచి నాయకుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు గోపీనాథ్ గారు చనిపోవడంతో మళ్ళీ ఉప ఎన్నిక రాబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో కూడా తప్పకుండా ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పబోతున్నది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనం ప్యాటర్న్ చూసినట్టయితే 1,78,000 ఓట్లు పోలేని 2023 ఎలక్షన్లో, అందులో 80,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. 80,000 ఓట్లు అంటే పోల్డ్ ఓట్లో చూసుకున్నట్టయితే 45% ఓటు బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు వచ్చింది. రేపు కూడా
పోల్ ఓట్స్లో 45 కాకుండా ఇంకా 51% ఓట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఏదైతే ఉందో ఒక మినీ ఇండియాగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అన్నది ఉంటుంది. అక్కడ చాలా డబ్బు ఉన్న వాళ్ళు, రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు, చాలా పేదవాళ్ళు కూడా ఉంటారు, బస్తీలు కూడా ఉంటాయి. ఆ ఏ వర్గాన్ని కదిలించినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము కేసీఆర్ గారి పరిపాలనను కోరుకుంటా ఉన్నాం. వీళ్ళు ఈ 20 నెలల్లో ఏం చేయలే. ఈ మధ్యన ఒక 2-3 మంత్రులు అక్కడ గిర్రగిర్ర తిరిగి మేమేదో కొబ్బరికాయలు కొట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి, అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు, కానీ ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీకి ట్రేడ్ మార్క్ అయినటువంటి అంతర్గత కుమ్ములాటలు అవి కంటిన్యూస్ గా నడుస్తా ఉన్నాయి. టికెట్ నాకంటే నాకు అని చెప్పి మరి ఎన్ని ముక్కలు చేసుకుంటారో, ఆ టికెట్ ను ఎన్నిసార్లు చింపుకొని మంచికో ముక్క పట్టుకోపోతారో తెలియదు, కానీ ప్రతి నాయకుడు నాకే అని చెప్పి అందులో వర్గాలు, ముఖ్యమంత్రి గారి వర్గం ఓవైపు, సీనియర్ కాంగ్రెస్ నాయకుల వర్గం ఒకవైపు, స్థానిక నాయకుల వర్గం ఒకవైపు, ఈ రకంగా కుక్కలు చింపిన ఇస్తారి లెక్క వీళ్ళను టికెట్ చేసుకునే పరిస్థితి అక్కడ కాంగ్రెస్ కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రజలు ఇదంతా కూడా గమనిస్తా ఉన్నారు. రేపు ఎన్నికలు పెడితే ఇది తప్పకుండా వీళ్ళకి సెమీఫైనల్ కాబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ సీట్ను కాపాడుకోబోతున్నది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ 20 నెలల్లో చేసిన అరాచకాలు ఉన్నారో దానికి అందరికి కూడా సమాధానం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ద్వారా జరుగుతుంది. దీని తర్వాత కూడా మళ్ళీ ఒక 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలు ఇవన్నీ కూడా మీకు ఈ రేవంత్ రెడ్డి పోతాడా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందా, అప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక ఇక్కడ నుంచి ఈ ఓటమిలు షురు అని చెప్పి అక్కడ ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఈసారి ఇక్కడ ఓడగొడితేనే మనకు వీళ్ళ హామీల సంగతి తెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ సంగతి తెలుస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలతోని పర్సనల్గా మాట్లాడితే మా బంధువులు వాళ్ళతో కూడా వాళ్ళు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్, మనం చూస్తున్నాం క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ప్రజల అభిమతం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పేసి జమీలుద్దీన్ గారు చెప్తున్నారు. 20 నెలల్లో హైదరాబాద్ను ఏ రకంగా ఆగం చేసినారో, హైదరాబాద్ను ఏ రకంగా పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీసినారో దానికి సంబంధించిన ఇంపాక్ట్ రానున్న రోజుల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బై ఎలక్షన్లో తప్పకుండా పడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌంట్ డౌన్ జూబ్లీ హిల్స్ ఎన్నికల నుంచి మొదలై ఉప ఎన్నికల వరకు కూడా కొనసాగుతుందని చెప్పి జమీల్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. పటేల్ గారు, 2 కీలకమైన అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవైపు జూబ్లీ హిల్స్కు సంబంధించిన ఉప ఎన్నిక, అనివార్యంగా రాబోతున్న ఉప ఎన్నిక, మరోవైపు ఈ మొత్తం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం. తప్పకుండా అక్కడ కూడా ఉప ఎన్నికలు వస్తున్నాయి, తప్పకుండా కోర్టు కూడా అత్యంత సీరియస్గా ఉందనే అంశం కూడా ప్రస్తావనకు వస్తున్న సందర్భం, చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ క్రమంలో కేటీఆర్ గారు నిన్న పార్టీ శ్రేణులతో కూడా మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పటికే సర్వేలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గులాబీ శ్రేణులు గులాబీ జెండా ఎగురుతుందని, ఉప ఎన్నికల్లో కూడా విజయం తథ్యమని చెప్పి స్పష్టంగా చెప్తున్న సందర్భం. ఎట్లా చూడాలి, ఎన్నికల వాతావరణం ఎట్లా ఉండబోతుందంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఈరోజు పరిస్థితి అంతా కూడా చూసుకుంటే 20 నెలల కాలంలో కాంగ్రెస్ మొత్తం కూడా ఏమైంది, ఏం చేస్తుంది అనేది మొత్తం కూడా ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఇంకా మళ్ళీ విలమర్చి మనం కేసీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే తిరిగి చెప్పే పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే మనం అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకొని ఎట్లయితే చెప్తామో అదేవిధంగా మనం చూసినాం. నిమజ్జనం, వినాయక నిమజ్జనం జరిగితే కేసీఆర్ పాటలే, మిలాదుల్ నబీ జరిగితే కేసీఆర్ పాటలే, ఏ పెళ్లి జరిగినా కేసీఆర్ పాటలే. ఈరోజు ప్రజలు కోరుకుంటారు మళ్ళీ కేసీఆర్ని. ఈరోజు మనం పోయి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని ఏ స్థాయికి తీసుకుపోయిండు అనేది మనం చెప్పనవసరం లేదు. ప్రజలకు అది సొంతగా ఎక్స్పీరియన్స్. కానీ కొంత ఆశపడి, అంటే ఆశపడి అపోహపడి కాంగ్రెస్ ఏదో చేస్తుంది. ఆల్రెడీ కేసీఆర్ గారు అన్ని సెటప్ చేసి పెట్టిండు. ఈరోజు హైదరాబాద్కి సంబంధించి మొత్తం చాలా మట్టుకు హైదరాబాద్ సెంటర్ సిటీ తప్ప చుట్టూ ఎక్స్పాన్షన్ అయినటువంటి హైదరాబాద్కి వాటర్ సప్లై లేకుండే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండే, అండర్ పాసులు లేకుండే, ఫ్లైఓవర్స్ లేకుండే, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు ఒక కమిట్మెంట్తోని మొత్తం కూడా 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ని పూర్తిగా సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దారు. అందుకే ఈరోజు కూడా కేటీఆర్ గారికి గ్రీన్ లీడర్షిప్ అవార్డు న్యూయార్క్ ఉన్నటువంటి సంస్థ గ్రీన్ లీడర్షిప్ అవార్డు ఇస్తుంది ఈ సంవత్సరానికి సంబంధించి. ఎందుకంటే గతంలో ఆయన ఉన్న సందర్భంలో హైదరాబాద్లో గ్రీన్ కవర్ని 24 నుండి 33%కి పెంచడం జరిగింది, పార్క్లను అంతా కూడా అభివృద్ధి చేయడం జరిగింది అనే విషయంతో న్యూయార్క్ సంస్థ కూడా గుర్తించి కేటీఆర్ గారికి అవార్డు ఇస్తుంది. అట్లా ప్రజలందరూ కూడా ఈరోజు వీళ్ళకి ఓట్లేసిన తర్వాత ఏం చేసిర్రు, ఇన్ని నెలల కాలంలో డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఒక్కటన్నా ఒక్క ఇంద్రమ్మ ఇల్లు అని ఇచ్చిరా, ఒక్కటన్నా శంకుస్థాపన చేసిరా, కట్టిర్రా కనీసం? కానీ ఏం చేసిర్రు అంటే వీళ్ళు ఎన్ని వేల ఇల్లులు కులగొట్టిరు. హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద వేల ఇల్లులు కులగొట్టిరు. ఆ రోజు కూడా ప్రజల పక్షాన, ఆ బాధితుల పక్షాన నిలబడ్డది కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, మా నాయకత్వమే నిలబడ్డది ఆ రోజు కూడా. ఈరోజు ప్రజలందరూ కూడా
ఈ తెలంగాణ భవన్ని ఒక తెలంగాణ జనతా గ్యారేజ్గా చూస్తూ అందరికి ఏ సమస్య వచ్చినా కానీ అడ్రస్ చేస్తున్నది తెలంగాణ భవన్. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక కావచ్చు, ఈరోజు ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నారు? వాళ్ళు ఒక సందర్భంలో అనుకున్నారు, ఓ రైతు బంద్ వేసిన తర్వాత మేము స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకున్నారు. ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఈరోజు గ్రామీణ స్థాయిలో ఒక సమస్య ఉన్నది, పట్టణ స్థాయిలో ఇంకో సమస్య. మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి సమాజం మొత్తం కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. వాళ్ళు ఏ వర్గాన్ని సాటిస్ఫై చేయలేరు. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి రైతులు సాటిస్ఫై లేరు, నిరుద్యోగులు సాటిస్ఫై లేరు, విద్యార్థులు సాటిస్ఫై లేరు, ఈరోజు ఎంప్లాయీస్ సాటిస్ఫై లేరు, అంగన్వాడీలు సాటిస్ఫై లేరు. ఎవరు సమాజంలో ఏ వర్గాన్ని తట్టినా గానీ అందరూ కూడా తీవ్రమైనటువంటి కోపంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నారు. కాబట్టి జూబ్లీ ఎన్నికైనా కానీ రేపు రాబోయేటటువంటి ఏవైతే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా చెప్పింది. ఇప్పటి వరకే ఆల్రెడీ వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఈ కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే, గతంలో మేము రాజశేఖర రెడ్డి పీరియడ్ లో 4 సంవత్సరాలు లాగినాం అని భావనలో ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు చెప్పింది స్పష్టంగా 3 నెలల్లో మీరు ఆర్డర్ మీరు దాని మీద నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారిని ఆదేశించినప్పటికీ ఇంకా తాత్సారం చేస్తున్నారు. వాళ్ళు ఏదో అపోహలు ఉన్నారు, కానీ 100% అది కంటెంప్ట్ అవుతుంది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే కంటెంప్ట్ అవుతుంది. కాబట్టి స్పీకర్ గారు కూడా తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు వాళ్ళే చెప్తున్నారు మేము మారినామని. కడియం శ్రీహరి గారు ఒప్పుకున్నారు. చాలా మంది ఇప్పుడు ఎవరైతే పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయనే చెప్పిండు కదా స్టేట్మెంట్. కాబట్టి అందరూ ఒప్పుకున్నటువంటిది 100% ఎన్నికలు వస్తాయి. దాంట్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ కి బ్రహ్మరథం పడతారు. బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని పటేల్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఉప ఎన్నికలకు సంబంధించి కావచ్చు, 10 నియోజకవర్గాల్లో రాబోతున్న ఇతర ఉప ఎన్నికలకు సంబంధించి తప్పకుండా ఉప ఎన్నికలు తథ్యం. అందులో బీఆర్ఎస్ పార్టీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమనే ఒక ధీమా ధైర్యం పార్టీ శ్రేణులతో పాటు ప్రజాక్షేత్రంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గత 10 ఏళ్ల పాలన, 20 నెలల్లో కాంగ్రెస్ పాలనకు సంబంధించిన తేడాను ప్రజలు స్పష్టంగా క్షేత్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. కాబట్టి ప్రతి అంశం, కాంగ్రెస్ హయాంలో తీసుకున్న ప్రతికూల నిర్ణయం, ప్రజా వ్యతిరేక నిర్ణయం కూడా ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషిస్తుందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక మరొక ముఖ్యమైన అంశం మనం చూస్తున్నాం ఇక్కడ జమీల్ గారు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. వాస్తవానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకం అది. కానీ మంచి ఎక్కడున్నా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికగా కూడా స్పష్టం చేసిన సందర్భం. దాన్ని మరింతగా బలోపేతం చేసి ఫీజు రీయింబర్స్మెంట్ను విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు కూడా అమలు చేసిన పరిస్థితి, విదేశీ విద్యార్థులకు కూడా అండగా నిలిచిన సందర్భం. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి దాదాపు 50% కోటాను కట్ చేసి కేవలం కాలేజ్కి 240 సీట్లకు మాత్రమే ఇస్తాం, మిగతా విద్యార్థులంతా కూడా ఫీజులు కట్టుకోవాలని ఒక ప్రతిపాదన, ఒక ఎత్తుగడ ప్రభుత్వం ఇస్తుందనే అంశం ఇలా కనిపిస్తుంది. ఇప్పటికే 10,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతే విద్యార్థుల జీవితాలంతా కూడా భవితవ్యం అంధకారంగా మారుతున్న పరిస్థితి. చివరికి ఇలాంటి ప్రయత్నాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? వాస్తవంగా ఇలా ప్రజలు ప్రభుత్వం నుంచి ఏ ఎన్నికైన ప్రభుత్వం కానీ పెద్దగా ఏం కోరుకోవడం లేదండి. ప్రధానంగా ఒకటి శాంతి భద్రతలు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. రెండోది ఏంటంటే విద్యా, వైద్యం. ఈ 2 అంశాలు ప్రభుత్వ పరంగా మాకు అందితే చాలు, మా బతుకు మేము బతుకుతామన్న ఒక ఆలోచన దృక్పథం మధ్యతరగతి ప్రజానీకంలోనైతే వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 అంశాలను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఉల్టా నిర్వీర్యం చేస్తున్నారు. వీళ్ళ హయాంలో మనం చూసినట్టయితే శాంతి భద్రతల పరిస్థితి అధోగతి పాలైపోయింది. ఎప్పుడు మర్డర్లు, దొంగతనాలు, మానభంగాలు, మీకు పట్టపగలు హత్యలు, దోపిడీలు, గన్ కల్చరు, ఇవన్నీ కూడా తెలంగాణలో స్టార్ట్ అయిపోయినాయి. ఈ 9 సంవత్సరాలు తెలంగాణ చూడనటువంటి ఈ శాంతి భద్రతల దుస్థితి అన్నది తెలంగాణలో ఏర్పడ్డది. దానికి తోడు విద్యారంగాన్ని తీసుకున్నట్టయితే ఏదైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ఉందో, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, కేసీఆర్ గారు దీన్ని పెద్ద మనసుతో కంటిన్యూ చేశారు. ఇది కంటిన్యూ చేయడం మాత్రమే, ఎందుకు కంటిన్యూ చేశారు అంటే వాళ్ళు గమనించారు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ముఖ్యంగా లబ్ధి పొందేది ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ ప్రజలు. వీళ్లకు ఇంకా మంచి వసతి కల్పించాలి అని చెప్పి వాళ్ళు గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు. ఈ గురుకులాల్లో 10-12 తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఉన్నత చదువుల కొరకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ దోహదపడ్డది. దాంతోపాటు విదేశాలకు పోయి చదువుకోవడానికి కూడా కేసీఆర్ గారు అవకాశం కల్పించాడు. ఉన్నత వర్గాలకు చెందినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్లకు కూడా విదేశాలకు పోయి చదువుకుంటే నిధులు సమకూర్చున్నటువంటి గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ గారిని తెలంగాణ గడ్డ చూసింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంటిది అని అంటే, వీళ్ళు వచ్చిన 20 నెలల కాలంలో 20 రూపాయలు కూడా ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వలేదు.
ఇవ్వకపోగా ఇప్పుడు ఇంకా ఏం చేసే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం అని అంటే ఒక కమిటీ వేసి ఆ కాలేజీలో ఎన్ని సీట్లకు అప్రూవల్ ఉన్నా కేవలం 240 మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఒక కొర్రి పెడతా ఉన్నది. దీనిలో కుట్ర, ఇది కూడా ఒక కుట్ర కోణం ఉన్నది. ఏంటిది అని అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న కుట్రలో భాగంగానే ఇది ఇస్తలేరు. వీళ్ళు ఇలా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చారు. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినప్పుడు వీళ్ళకు ఒక 2000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇవ్వడానికి వీళ్ళకి ఎందుకు మనసు వస్తలేదు? ఈ పరిపాలకులకు ఏం చేసిరు? ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అని అంటే తమ అనుయాయులైన కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు. వాళ్ళ నుంచి వెళ్ళి 10, 15, 20, 30% కమిషన్లు అన్నది తీసుకున్నారు తప్ప ప్రజా సంక్షేమం కొరకు ఉపయోగపడాల్సినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేరు. ఇంకో విషయం ఏంటి అని అంటే వైద్యాన్ని కూడా వీళ్ళు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు దూరదృష్టితోని ఏదైతే వైద్యానికి సంబంధించిన హైదరాబాద్కు 4 దిక్కులు టీమ్స్ ఏర్పాటు చేసిరో వాటి కన్స్ట్రక్షన్ ముందుకు పోతలేదు. వరంగల్లో నిర్మాణం అవుతున్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపేసి వాళ్ళ దగ్గర కమిషన్ ఆశిస్తూ దాన్ని పెండింగ్లో పెడతా ఉన్నారు తప్ప ఈ శాంతి భద్రతలు, విద్య, వైద్యం ఈ ఎందులో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలా మీరు ఫీజు రియంబర్స్మెంట్ పెడతారు, మీరు జీతాలు ఇవ్వరు, అంగన్వాడీలు ఇలా ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి డబ్బులంతా ఏం చేస్తున్నారా అని అంటే కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే పంచుతా ఉన్నారు. సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వరు. ఎవరైతే చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకు బిల్లులు ఇవ్వరు. మీరు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కు వాళ్ళకి రావాల్సిన డబ్బులు చెల్లించరు. ఇవన్నీ చేయకుండా చివరికి రేషన్ డీలర్లు కూడా మేము సమ్మె చేస్తామన్న పరిస్థితికి వచ్చింది. వాళ్ళు నోటీస్ ఇచ్చిర్రు మేము ఫస్ట్ నుంచి చేస్తామని చెప్పి. ఈ ఆరోగ్యశ్రీ సేవలు అనేవి బంద్ అయిపోయినాయి. ఇలా వైద్యం విషయానికి వస్తే కొత్త ఆసుపత్రుల నిర్మాణాలు పక్కన పెడితే ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నదో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల దాన్ని కూడా బంద్ చేసే పరిస్థితి ఇలా ఇచ్చింది. ఇలా పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇది ప్రజా తిరుగుబాటు వైపు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది ఇట్లే కొనసాగి కేవలం రియల్ ఎస్టేటు అండ్ తమ పెద్ద కాంట్రాక్టర్లకు వాళ్ళు బిల్లులు ఇచ్చుకునే పరిస్థితి మాత్రమే చేసి సామాన్య ప్రజలను విస్మరించినట్టయితే తప్పకుండా ఇలా సెప్టెంబర్ 17 అని చెప్పి ఏదైతే పటేల్ గారు గుర్తు చేసిరో ఇక్కడ నిజాం నవాబుకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద 1000 ఎకరాలు ఉన్నటువంటి విష్ణూరు దొరకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ గడ్డ రేపు ఈ పోలీస్ పటేల్ కుటుంబం నుంచి వచ్చిన అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి మీద కూడా తిరుగుబాటు తప్పని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతున్నది. మనం చూస్తున్నాం తిరుగుబాటు తప్పదని చెప్పేసి జమీల్ గారు చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నారు. పటేల్ గారు ఇక్కడ మీరు కూడా విద్యార్థి నాయకులుగా ఉన్నారు, విద్యార్థి ఉద్యమాల్లో కూడా కీలకంగా పాత్ర పోషించారు, ఉద్యమంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి పేద ప్రజలు, దానికి తోడుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంబీసీ అగ్రవర్ణాల్లో ఉన్న పేద విద్యార్థుల కోసం చేపట్టిన ఈ కీలకమైన ఈ పథకాన్ని ఈ రకంగా కోత పెట్టడం, ఏకంగా 240 సీట్లకే పరిమితం చేయాలన్న ఎత్తుగడను ఎట్లా చూడాలి? ఇది విద్యార్థుల భవితవ్యాన్ని ఎట్లా అంధకారంలోకి నెట్టే పెను ప్రమాదం పొంచిందంటే ఏం చెప్తారు? అన్న, ఈరోజు ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు తెలంగాణలో అధికారం రావడానికి 420 హామీలు ఇచ్చారు. దాంట్లో విద్యార్థులకు చాలా గొప్పగా చెప్పారు. ఏం చెప్పిందంటే గతంలో కేసీఆర్ కన్నా మంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము అనే, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. 18 ఏళ్ళు నిండిన యువతీలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇట్లా చాలా ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. రకరకాల 60 హామీలు విద్యార్థులకు సంబంధించినటువంటివి ఇచ్చారు. ఈరోజు చేస్తున్నది ఏంటంటే గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 2 మంచి పథకాలు, ఒకటి విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్, ఉన్నతమైనటువంటి విద్య పొందాలంటే ప్రైవేట్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేసి ఆ రోజు పేదలందరూ కూడా ఇంజనీరింగ్లు మెడిసిన్లు చేసే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేస్తే, అదేవిధంగా పేదలకు ఒక వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ చేస్తే, ఈ 2 పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినా కానీ కేసీఆర్ గారు చెప్పిండు మంచి పథకాలు ఎవరు తెచ్చినా కానీ దాన్ని మనం కంటిన్యూ చేయాలని చెప్పేసి దాని పేరు మార్చకుండా కంటిన్యూ చేయడం జరిగింది కేసీఆర్ గారు. 9.5 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు, ఆ రోజు మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత 2000 కోట్లు పెండింగ్ ఉండే ఫీజు రియంబర్స్మెంట్. అరే ఆ ఉమ్మడి రాష్ట్రం కదా అని చెల్లించకుండా ఉండలే, కేసీఆర్ గారు చెల్లించారు. అదేవిధంగా మొత్తం 9.5 సంవత్సరాల్లో దాదాపు 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు విద్యార్థులకు. వీళ్ళు 21 నెలలు కావాల్స్తున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిల్లి నయా పైసా ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు. కేసీఆర్ గారు వేసినటువంటి టోకన్లకు సంబంధించినటువంటివి ఇప్పటి వరకు కూడా అవి కూడా వేయలేరు. కాబట్టి వీళ్ళు మొత్తం కూడా విద్యని మొత్తం కూడా పూర్తి నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగా గురుకులాల్లో ఏ విధంగా అవుతుందో మనం చూసినాం. కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాల్లో మొత్తం విషారం తిని 100 పైచిలకు విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి చూసినాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి
ఇప్పుడు నేను సీట్లు లిమిట్ చేస్తాము 240 మందికే మేము ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే ఇంతవరకు సమంజసమని మేము కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఆయన చాలా మాటలు చెప్పిండు. ఈరోజు విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి వచ్చిర్రు. విద్యార్థుల గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర సాధనంలో మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసి ఆ రోజు సమైక్య రాష్ట్ర పాలకుల మీదే పోరాటం చేసి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తెలంగాణ విద్యార్థి లోకం. కాబట్టి ఆ విద్యార్థితో మళ్ళీ ఒకసారి పెట్టుకుంటున్నావు, నీకు 100% నీకు చుక్కలు చూపిస్తారు. మేము మొన్ననే ధర్నా చేసినాం, తాండూరులో ధర్నా చేసినాం, వికారాబాద్లో ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. మళ్ళీ విద్యార్థులు 10-14 సంవత్సరాల తర్వాత మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ దాపరించిందంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారి పాలన వైఫల్యం వల్లనే ఈరోజు వచ్చింది. కాబట్టి మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే చెల్లించాలి. ఎందుకు చెల్లించరు? ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ హక్కు అది. మీరేదో భిక్ష ఇస్తలేరు, ఇంకోటి మీ ఇంటి నుంచి ఇస్తలేరు, ప్రజలు చెల్లించినటువంటి పనుల నుండే ఇస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మీరు బిల్లులు చెల్లిస్తున్నారు. ఎందుకు చెల్లిస్తున్నావు? వాళ్ళ దగ్గర పర్సెంటేజ్లు తీసుకొని మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెల్లిస్తావు, అదేవిధంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి చెల్లిస్తావు. ఇట్లాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఏమో చెల్లింపులు జరుగుతున్నాయి. పేద విద్యార్థులకు వాళ్ళ చదువు కోసం గతంలో ఉన్నటువంటి పథకాన్ని కొనసాగించలేకపోతున్నది ఈ ప్రభుత్వం. కాబట్టే ఆరోగ్యశ్రీ కూడా పేదలకు వైద్యం కోసం ఏం చెప్పిండు? కేసీఆర్ గారి దహయంలో 5 లక్షలు ఉంటే నేను 10 లక్షలకి ఇస్తా అన్నాడు. ఈరోజు ఇప్పటికీ ఆ బకాయిలు చెల్లించకపోవడం వల్ల సేవలంతా కూడా నిలిపివేసే పరిస్థితి ఉన్నది హాస్పిటల్లో. కాబట్టి ఈ పేదలకు విద్యని వైద్యాన్ని దూరం చేసే పరిస్థితి తెలంగాణలో ఉంది. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ స్ఫూర్తితోని 17 సెప్టెంబర్ స్ఫూర్తితో చెప్తున్నాం మేము. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూల్చే వరకు, ఈ ప్రభుత్వం మెడలు వంచే వరకు తప్పకుండా పోరాటంలో ఉంటుంది బీఆర్ఎస్ ప్రజల పక్షాన. విద్యార్థి పోరాటమైనా, నిరుద్యోగుల పోరాటమైనా, రైతుల పోరాటమైనా, సమాజంలో ఏ వర్గానికి సంబంధించిన వారికైనా అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మా నాయకత్వం ఉంటుందని చెప్పేసి సమాజానికి తెలియజేస్తున్నాం. 100% ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. ఆంక్షలు పెట్టవద్దు. 240కి ఎందుకు చెల్లిస్తాను? ఇంతమంది పేద విద్యార్థులు ఎలిజిబిలిటీ ఎంత ఉంటుందో 100% సాచురేషన్ 100% చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం. ఎస్, మనం చూస్తున్నాం సాచురేషన్ పద్ధతిలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కొనసాగితే ఇప్పుడు పూర్తిగా దాన్ని 50% పైగా కోత పెట్టాలనే ఒక కుట్ర జరుగుతోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని చెప్పేసి పటేల్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా విద్య అలాగే వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసి పేద ప్రజలు, పేద మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజలకు సంబంధించిన పిల్లలకు విద్యను అలాగే వైద్యాన్ని కూడా దూరం చేసే ఒక కుతంత్రం జరుగుతుందని జమీల్ గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఈ 2 వ్యవహారాలపై విద్య అలాగే వైద్యం విషయంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక వైఖరిపై తప్పకుండా ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదనే హెచ్చరిక కూడా చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. జమీల్ గారు, మరొక ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తుంది. విద్యుత్ ఈడీ ఏకంగా అక్రమార్జన ద్వారా 200 కోట్లు సంపాదించారనే ఒక అంశం ఈరోజు తెరపైకి వస్తున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ జరిగినటువంటి దాడులు మనం గమనించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పంచాయత్ సెక్రటరీ దగ్గర నుండి మొదలు పెడితే పెద్ద స్థాయి ఆఫీసర్ల వరకు కూడా అందరూ అవినీతిలో కూరుకుపోయిన అంశం ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నది. ఎందుకు వస్తున్నది? వీళ్ళకి ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది వీళ్ళకు అని అంటే, వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకత్వం ఉందో వాళ్ళ దగ్గర నుండి ధైర్యం వచ్చింది. ఈ ధైర్యానికి ఇంకొక కారణం ఏంది అని అంటే, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రకటన చేసిన ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వల మీద కూడా చర్యలు తీసుకోలే. అంటే ప్రధానమంత్రికి తెలిసి కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం అవినీతి చేస్తున్న విషయం కింది దాకా వెళ్ళిపోయింది అన్నట్టు, కింద చేపరాసి దాకా కూడా తెలిసిపోయింది. ఏంది అని అంటే, మానవుడు మీదోడ ప్రభుత్వంలో ఉన్నాడు అవినీతి చేస్తున్నాడు, అది ప్రధానమంత్రికి తెలిసి చేస్తున్నాడు, వాళ్ళు ఎవరేం చేయనప్పుడు నన్నేం చేస్తారు అన్న ధైర్యం వీళ్ళకు ఉన్నది. రెండోది, వీళ్ళ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఓ వారం రోజులు అయితే సంవత్సరికం అవుతుంది కావచ్చు, ఆయన మీద ఈడీ దాడులు జరిగి ఆ ఈడీ దాడులు జరిగితే జనాలకు ఎక్కడైనా ఏం చేస్తారు అని అంటే, ఒక పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ రిలీజ్ చేసి ఆ పైసలు నోట్ల కట్టలు 2 మిషన్లు పోయినాయి, నోట్ కౌంటింగ్ మిషన్లు అని చెప్పి ఆ రోజు వార్తలు వచ్చినాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఆ పొంగులేటి గారి మీద అసలు ఏం చర్య తీసుకున్నారు, ఆ ఈడీ ఏది, ఆ పైసలేవి, ఆ కౌంటింగ్ మిషన్లు ఏమైనాయి అన్నది ఇంతవరకు తెలియలేదు. అంటే వీళ్ళని చూసి కింద వాళ్ళంతా కూడా నేర్చుకొని వీళ్ళు కూడా తినడానికి అలవాటు పడ్డారు. దానిలో భాగంగానే ఈ విద్యుత్ ఏడీ గారికి యొక్క నిన్న దొరికిన 200 కోట్ల రూపాయలు ఏదైతే అక్రమార్జన ఉందో అది బయటకు వచ్చింది. ఈ దొరికినోడే దొంగ
అవుతున్నాడు ఇంకా దొరకని వాళ్ళని చూసినట్టయితే వీళ్ళు వందల్లో ఉన్నారా వేలల్లో ఉన్నారా కూడా తెలియదు. వీళ్ళంతా కూడా ప్రజల రక్తం దాగుతున్నారు. ఈ గత 20 నెలల నుంచి వెళ్ళి మేము ఆడింది ఆట పాడింది పాట, మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఉన్నది, మేము ఇష్టారాజ్యం చేయొచ్చు, మేము డబ్బులు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకుంటున్నాం కాబట్టి మేము ఎంత సంపాదించినా మాకు తప్పు లేదు అన్న దాని మీద జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు కాంట్రాక్టర్లు ఆరోపించారు, స్వయంగా సెక్రటేరియట్ లో ధర్నా చేశారు, ఈ కమిషన్ లేని 30% కమిషన్ లేదని చెప్పి వాళ్ళు ధర్నా చేసిన సందర్భం. అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగతా మంత్రులు వీళ్ళందరికీ కూడా అవినీతి మరక ఎప్పుడైతే అంటిందో వీళ్ళకి ధైర్యం పెరిగింది. మరి వీళ్ళకి ధైర్యం, ఈ మంత్రులకు ముఖ్యమంత్రికి ఇక్కడ నుంచి ధైర్యం వచ్చిందంటే వీళ్ళు కర్ణాటక చూశారు. కర్ణాటకలో ఏదైతే జరుగుతూ ఉన్నదో అక్కడ అవినీతి ఆ పర్సంటేజ్లు, దాన్ని బట్టి వీళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఈ ఉద్యోగులు కూడా చాలా మంది, అందరూ అనడానికి లేదు, చాలా మంది అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజల రక్తం పీలుస్తున్నారు. ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ఒక ప్రధానమైన కారణంగా ఏర్పడ్డది. ఇప్పటికైనా ఈ ఏసీబీ దాడులు జరుగుతున్న సందర్భాన్ని చూసి వీళ్ళందరూ వాళ్ళ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈ అవినీతి మీద కూడా ఈ పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రం. పటేల్ గారు ఇంతకుముందు జమీల్ గారు చెప్పినట్టు ఓవైపు ఏమో కమిషన్ల కోసం ఇబ్బంది పెడతా ఉన్నా అని చెప్పేసి సచివాలయం వేదికగా కాంట్రాక్టర్లు ధర్నా చేసిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. కాంగ్రెస్ హయాంలో ఇటీవల మనం చూసాం. దీనికి తోడుగా ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. చివరికి గ్రూప్ 1కు సంబంధించిన పోస్టులను కూడా అమ్ముకుంటున్నారు. 3 నుంచి 5 కోట్లకు వాటిని కూడా బేరం పెట్టారనే ఆరోపణలు కావచ్చు, పెద్ద ఎత్తున గ్రూప్ 1 అభ్యర్థులే దానిపై ఆధారాలు కావచ్చు, రకరకాల విమర్శలు చేసిన సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలో వెలుగులోకి వస్తున్న ఇలాంటి కథనాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం? డెఫినెట్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదా రాజా తదా ప్రజ అన్నట్టు అసలు పాలకులు ఏ విధంగా ఉన్నారు, ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నాడు అనే విధంగా మంత్రులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళందరికీ అర్థమైపోయిన తర్వాత అధికారులలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. దానికి అనుగుణంగానే అప్పుడు ఏసీబీ ఉంది, కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా అక్కడ ఇక్కడ అడపదడప ఎవరన్నా పట్టుకోండి. కానీ ఇంత వందల సంఖ్యలో ఈరోజు ఎందుకు అరెస్టులు అవుతున్నారు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే 100% వాళ్ళకు ఆ మంత్రులు అండదండలు ఉన్నాయి. మనం చూస్తున్నాం, మంత్రులే కొండ సురేఖ బయటకు వచ్చేసి ఫైల్ క్లియర్ చేయాలంటే మొత్తం కూడా మంత్రులంతా కూడా పైసలు తీసుకుంటారు కానీ నేను తీసుకోలే అని చెప్పినటువంటి స్పష్టంగా తెలుసు. అదేవిధంగా జడ్చర్లకు సంబంధించినటువంటి అనిరుద్ధ్ రెడ్డి ఆయన స్పష్టంగా చెప్పిండు 20% 30% లేకుండా ఓ మంత్రి ఫైల్ క్లియర్ చేస్తలే అని చెప్పేసి ఇండైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా 10 మంది ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడినటువంటిది చూసినాం. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది అంటేనే ఈ అధికారులకు అందరూ కూడా విచ్చలు పెడతారు. ముఖ్యంగా ఈయన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దాంట్లో చాలా ఆరోపణలు వచ్చినాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఎక్కడైతే కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే ఇలాంటి అవినీతి చేసుకునే ఆస్కారం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ పోస్టింగ్లకు కూడా అదేవిధంగా 50 లక్షల నుండి ₹1 కోటి డిమాండ్ చేసినటువంటి మంత్రి డిమాండ్ చేస్తున్నాడు పోస్టింగ్లకు అనేది మనం చూసినాం. కాబట్టి ఈరోజు ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి మీద, ఆ మంత్రి భార్య మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ప్రతి కాంట్రాక్టర్లు ఇప్పుడు ఎవరన్నా కానీ మా దగ్గర ఒక స్కూల్ టీచర్ రిటైర్డ్ అయ్యాడు. ఆ రిటైర్డ్ అయిన సందర్భంలో ఆయనకి ఎక్కడో కనెక్షన్ కలిగితే ఆమె డైరెక్ట్గా ఫోన్ మాట్లాడి 20% ఇస్తే మేము బిల్లు ఆయనకు సంబంధించినటువంటి PF నిధులు విడుదల చేపిస్తా అని చెప్పినటువంటి పరిస్థితి. ఇట్లా అవినీతి అనేది విచ్చలవిడితనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయింది. కాబట్టి ఒక పంచాయత్ సెక్రటరీ నుండి అందరు కూడా ఈరోజు పెద్ద పెద్ద అధికారులంతా కూడా ఈరోజు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళ మీద ట్రాప్లు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా అరెస్ట్ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటి కూడా కాంగ్రెస్ విచ్చలవిడితనం. కాంగ్రెస్ అంటేనే అవినీతి, కాంగ్రెస్ అంటే కరప్షన్. కాబట్టి కాంగ్రెస్ హయాంలో ఇవన్నీ సర్వసాధారణం. వాళ్ళు పెద్దగా మీరు చూస్తే కూడా ఇన్ని ఆరోపణలు వస్తే, గతంలో ఒక చిన్న ఆరోపణలు వస్తే మంత్రులను తీసేసినటువంటి సందర్భం ఉంటుండే. కానీ వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు అదే కదా, నాకు దోచినంత, ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకోవాలి, దాచుకోవాలి అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఆ విధంగానే పోస్టింగ్లకు పైసలు తీసుకొని పోస్టింగ్ ఇవ్వడం ఏందండి? నువ్వు ఒక ఎస్ఐని లేకపోతే ఒక MROని పోస్టింగ్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని పోస్టింగ్ ఇస్తే వాళ్ళు చేయాల్సింది ఏందిగా ఆ పైసల కోసం మొత్తం కరప్షన్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. 100% ఇది మంత్రుల కనుసన్నల్లోనే వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా కానీ ఈ శాఖలో, ముఖ్యంగా విద్యుత్ శాఖలో డైరెక్ట్ ఆ మంత్రితోనే పోస్టింగ్లు వస్తున్నాయి అనేది అందరూ మనం ఎక్కడ పోయినా కానీ మీరు విద్యుత్ అధికారులని ఎవరిని మాట్లాడినా పోస్టింగ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి, పోస్టులకు ఎంత చెల్లిస్తున్నారు అనేది అందరు కూడా తెలుసు. ఆయన మీద గతంలోనే ఎవరైతే నిన్న పట్టుబడ్డాడో ఆయన మీద గతంలోనే అలిగేషన్స్ ఉన్నా కానీ ఆయనకు మళ్ళీ అదే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటివి కాంగ్రెస్లో సర్వసాధారణం. అవినీతి పాలనలో తెలంగాణలో విచ్చలవిడితనం అయింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎందుకో ఇంత 21 నెలల్లో 5 సంవత్సరాల కోసం ఓట్లేసినటువంటి ప్రజలు 21 నెలల్లో ఈ పాలన వద్దు అని ప్రజలు బహిరంగంగా మాట్లాడుతున్నారంటే
మనం ఈ పాలన ఎంత అవినీతిమయం ఉందో ఆలోచించుకోవాలి. మనం చూస్తాం అవినీతికి వ్యతిరేకంగా ఎట్లా జరుగుతుంది. నేపాల్లో ఏం జరిగింది చూసినాం కదా మనం. జనరేషన్ జీ అని చెప్పేసి మొత్తం యువత అంతా తిరుగుబాటు చేసి రోడ్ల మీదకి వచ్చేసి ప్రభుత్వాన్ని కూలదోసినటువంటి పరిస్థితి. తెలంగాణలో కూడా 100% అన్ని వర్గాలు, ఒకవేళ కేసీఆర్ గారు చాలా మౌనంగా ఉన్నాడు, చాలా ఓపికతో ఉన్నాడు. కేసీఆర్ గారు ఒక్కసారి బయటికి వచ్చేసి ప్రజల్లో ఒక్కసారి మీటింగ్ పెట్టేసి చెప్తే 100% నేపాల్ తరహాలో ఇక్కడ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం మొదలైతే అని చెప్పేసి 100% భావించవచ్చు మనం. మనం చూస్తున్నాం ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతున్నట్టుగా స్పష్టంగా పటేల్ గారు, జమీల్ గారు చెప్తా ఉన్నారు. అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజాగ్రహం కూడా వెల్లువెత్తుతోంది. తప్పకుండా రానున్న రోజుల్లో ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ మొత్తం అక్రమాలు ఈ స్థాయిలో జరుగుతున్నాయనే అంశం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదంగా మారుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. జమీల్ గారు, మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. మావోయిస్టులు నిన్న ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయుధాలు వదిలేస్తాం, చర్చలకు సిద్ధమని చెప్పేసి ఒక కీలకమైన ప్రతిపాదనను వారు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు పంపిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీడియో కాల్ ద్వారా అయినా కూడా చర్చలకు తాము సిద్ధం, సంప్రదింపులు జరపాలని చెప్పేసి వారు కోరిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు తీసుకున్న ఇక కీలకమైన నిర్ణయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? గతంలో కూడా మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధమని చెప్పి ఒక ప్రతిపాదన పంపించడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక షరతు ఏంది అని అంటే, మీరు ఆయుధాలు పట్టుకొని చర్చలకు వస్తామనంటే మాత్రం అది వీలు కాదు, మీరు ఆయుధాలు వదిలిపెడితే మేము చర్చలకు సిద్ధమని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సంకేతం ఇచ్చింది. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరూ కూడా చర్చల ద్వారానే ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొనాలి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కానీ చర్చలకు వెనుకకు పోవద్దని చెప్పి కూడా ఒత్తిడి తేవడం జరిగింది. మన దగ్గర గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని చెప్పి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే మేము ఆయుధాలు వదిలేస్తాం, మాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి అని చెప్పి మావోయిస్టుల నుంచి ప్రతిపాదన వచ్చిందో ఇది వాస్తవంగా స్వాగతించదగ్గ పరిణామం. దీనికి ఇప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మన ప్రజలు, మన దేశ ప్రజలు, వాళ్ళు విదేశీ శక్తులు కాదు, వాళ్ళు ఇంకేదో దేశాన్ని ఆక్రమించుకోవాలన్న దానిలో కాకుండా ఒక వర్గ పోరులో వాళ్ళు ఒక పందాన్ని ఎంచుకున్నారు, సాయుధ పోరాటం అన్నది. మనం ఇక్కడ శ్లాఘించుకుంటాం. ఇలా సెప్టెంబర్ 17 ఇక్కడ జరిగినటువంటి సాయుధ పోరాటం అదే మొదలు అనుకుంటాను నేను. భారతదేశంలో మొట్టమొదటి ఏదైతే రైతాంగ సాయుధ పోరాటం జరిగిందో అది కమ్యూనిస్టుల నేతృత్వంలో జరిగింది. అది ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతం కేంద్రంగానే జరిగింది. ఆ తర్వాత సరే జరిగిన పరిణామ క్రమాన్ని మనం చూసినట్టయితే అప్పుడు ఏదైతే వాళ్ళు విముక్తి ప్రాంతాలను ప్రకటించారో, చాలా భూములను పంచిరో రైతులకు, అవన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ భూస్వాముల చేతులకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఆపరేషన్ పోలో తర్వాత చాలా మందిని ఈ కమ్యూనిస్టుల పేరు మీద అరెస్టు చేయడం, వాళ్ళను చంపడం, వాళ్ళను ఆ జైల్లో పెట్టడం, అదంతా కూడా మనం పండిత్ సుందర్లాల్ కమిషన్ రిపోర్ట్ను చదివినట్టయితే ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తే, మనం చరిత్రలో పోకుండా వర్తమాన విషయానికి వచ్చినట్టయితే మన ప్రజల మీద మనం యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ వాళ్ళ సాయుధ పోరాటం పందా తప్పైనప్పటికీ దానికి మనం సైన్యాన్ని, పారామిలిటరీ దళాలను ఉపయోగించి ఏదైతే నరమేధం చేస్తున్నారో, దీనిలో ఇంకొక వర్షన్ కూడా ఏముంది అని అంటే, కేవలం ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి మాత్రమే ఈ ఆపరేషన్ కగార్ అన్న ఒక వాదన కూడా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. తమ ప్రజల మీద తమ యుద్ధం చేయవద్దు కాబట్టి వాళ్ళ ఆయుధాలు వస్తామని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది అనేది ఇప్పటికైనా ముందుకొచ్చి ఇప్పుడు చర్చ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే పౌర హక్కుల వాళ్ళు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, ప్రజాస్వామిక వాదులు కానివ్వండి, అందరూ కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్చలకు రావాలని చెప్పి ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. పటేల్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మావోయిస్టులు తీసుకున్న కీలకమైన నిర్ణయం, తప్పకుండా చర్చలకు తాము సిద్ధం, ఆయుధాలు వదిలేసి వస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి. వీడియో కాల్ ద్వారా అయినా సంప్రదింపులకు కూడా సిద్ధమని చెప్తున్న సందర్భం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? మావోయిస్టులు చేసిన ఈ ప్రతిపాదన ఎలాంటి కీలకమైన అంశంగా మనం భావించాలి? ఈరోజు డెఫినెట్గా చాలా రోజుల నుండి మావోయిస్టులు చర్చలకు సిద్ధం అని చెప్తున్నప్పటికీ చాలా సందర్భంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు, మేము చర్చించాం, మేము మొత్తం ఏరి పడేస్తాం, మార్చి 2026 వరకు మొత్తం కూడా ఏరి పడేస్తామనే ఒక వింత పోకడుతోనే, అంటే మొత్తం అణిచివేత, ఇదంతా కూడా అణిచివేయాలనే ఒక ఆలోచనతోనే ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా వాళ్ళ ఆయుధాలు మొత్తం కూడా పక్కకు పెడతామంటున్నారు. కాబట్టి వాళ్ళకి సొంత కోరికలు ఏముండయండి. మావోయిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, అంతా కూడా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఎవరైతే గొంతు లేనటువంటి వాళ్ళు, ప్రజల కోసం వాళ్ళు వచ్చినటువంటి ఆ పోరాటం, వాళ్ళు ఈరోజు మనం ఓటు ద్వారా వస్తే వాళ్ళు ఒక ఆయుధం ద్వారా రావాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి వాళ్ళ వర్గ పోరాటం వేరేగా ఉండొచ్చు, కానీ అయినప్పటికీ ప్రజల కోసం వాళ్ళ పోరాటం అంతా. ఈరోజు వాళ్ళు మొత్తం కూడా ఆ అడవిలలో వండుకుంటూ వాళ్ళ కుటుంబాలను వదిలేసి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఎందుకోసం?
వాళ్ళు ఒక ఏదైతే ప్రభుత్వం కుట్రలు బన్ని కార్పొరేట్ కంపెనీలకు సంపదనంతా కూడా దోచిపెట్టే విధంగా ఏ ప్రయత్నం చేస్తుందో దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పోరాటాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వాళ్ళతో చర్చలు చేయాలి. ఏ విధంగా వాళ్ళు అడిగే డిమాండ్ ఏముంటుంది, మీరు ఆ గిరిజనులని అక్కడ నుండి తీయకండి, గిరిజనులను ఆదివాసులను అక్కడ నుండి ఏదైతే వాళ్ళు అక్కడ ఉంటున్నారో అడవులలో అక్కడ నుండి తొలగించకండి, అక్కడ ఉండేటటువంటి సంపదను కొల్లగొట్టద్దు అనేది వాళ్ళ డిమాండ్ ఉంటుంది తప్ప వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కోరికలు వ్యక్తిగతమైన డిమాండ్లు వాళ్ళకు ఉండే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఈరోజు వస్తున్నటువంటివి ఇక్కడ ఈరోజు యాక్చువల్గా వీళ్ళు చెప్తున్నది ఏం చెప్తారు, వీళ్ళు బీజేపీ వాళ్ళంతా కూడా ఈరోజు విమోచన దినం అని చెప్పేసి మొత్తం కూడా వాళ్ళు ఒకటే కోణంలో ప్రజల్ని మభ్యపెట్టాలనే ఒకటే కోణంలో మాట్లాడుతుంటారు. అదేంది మొత్తం నిజాం వ్యతిరేకంగా పోరాటం జరిగింది అని అంటారు. నిజాం కింద ఉన్నటువంటి జాగీర్దారులు ఎవరు, భూస్వాములు ఎవరు, వాళ్ళకి కదా నిజంగా డైరెక్ట్ ఫైట్ అయింది. ఫస్ట్ ఎవరితోనైంది, రైతులంతా ఎవరితో కొట్లాడారు, ఫస్ట్ ఈ జాగీర్దారులతోని జమీందారులతోని భూస్వాములతోని కొట్లాడారు కదా. దాంట్లో బలైనటువంటి వాళ్ళు కూడా ముస్లింలు ఉన్నారు కదా. అవన్నీ కూడా గుర్తించకుండా ఈరోజు వీళ్ళు వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ విద్వేషాలు రెచ్చగొట్టనీకే మాత్రం బీజేపీ వాడుకుంటుంది ఈ విమోచన దినాన్ని. దీన్ని గుర్తించాలి. రైతాంగ సాయుధ పోరాటం చేసి ఆ రోజు దేశాన్ని మొత్తం కూడా ఆ దేశం దృష్టిని అంతా ఆకర్షించి దేశం ఆర్మీ వచ్చి ఇక్కడ మన ఈ నిజాం సరెండర్ అయ్యే విధంగా చర్యలు చేపట్టింది. కాబట్టి దీన్ని ఈ రోజు ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి 100% దీన్ని పాజిటివ్గా రెస్పాండ్ కావాలి. ఈరోజు మనము టెర్రరిస్టులను కూడా ఈరోజు మనకు పహల్గాం దాడి జరిగిందండి. పహల్గాం దాడి జరిగిన తర్వాత మనం ఎయిర్ స్ట్రైక్లు చేసినాం, అది చేసినాం అన్నాడు. ఎందుకు విరమించారు, కాల్పులు ఎందుకు విరమించారు, దానికి ఏమైనా ఆన్సర్ ఉందా ఇప్పటి వరకు? పాకిస్తాన్ కోరిందని విరమించిందట. అంటే కోరిందని విరమించితే నీకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చాలి? ఆ బాధితులు ఎవరైతే చనిపోయినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వాళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఈరోజు వాళ్ళతోనేమో నువ్వు పాకిస్తాన్తోనేమో వాళ్ళు చెప్తే ఆగుతున్నావు కదా. మళ్ళీ ఈడ మన బిడ్డలు కదా, వీళ్ళు కొట్లాడుతుంది మన వాళ్ళ కోసం కదా, వీళ్ళతో ఎందుకు చర్చలు చేయవని అడుగుతున్నాం. కాబట్టి కేసీఆర్ గారు కూడా చాలా బ్రాడ్ మైండ్తోని తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పుడు ఎవరు అరెస్ట్ అయినా, ఏ మావోయిస్ట్ అయినా, ఏ నక్సలైట్ అయినా అరెస్ట్ అయినప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఆ రోజు తెలంగాణ పేరెత్తుతే మావోయిస్ట్ ముద్రేసి చంపినటువంటి చూసినాం మనం సమైక్య రాష్ట్రంలో. కాబట్టి కేసీఆర్ గారు కూడా ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పేసి మా వార్షికోత్సవంలో చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. తక్షణమే ఏదైతే వాళ్ళు నక్సలైట్ వ్యతిరేకంగా ఏదైతే ఆ మావోయిస్టులకు వ్యతిరేకంగా చర్య జరుగుతుందో దాన్ని ఆపాలి, చర్చలు చేయాలి. దాన్ని శాంతియుత మార్గంలో వాళ్ళు కూడా ఆయుధాలు పట్టాలని ఎవరు కోరతలేరు. శాంతియుత మార్గంలో వాళ్ళ డిమాండ్లు ఏంది అవన్నీ కూడా పరిష్కారం కోసం చర్చలే మార్గం అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పక్షాన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎస్ సార్, పటేల్ గారు చెప్పినట్టు జమీల్ గారు చివరిగా ముగించే ముందు ప్రతిపాదన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ రకమైన చర్చలకైనా తాము సిద్ధం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్ర ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది, ఎట్లా ఈ వైఖరి ఎట్లా ఉండాల్సిన అవసరం అనే విషయం? వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి అన్నది తమ ప్రజలకు అనుకూలంగా ఉండాలండి. అంటే వీళ్ళు ఏదైతే ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద ఒక అపవాదు అనొచ్చు, దాన్ని ఒక నిజం కూడా అనుకోవచ్చు. కార్పొరేట్ శక్తులకు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను దోచిపెట్టడానికి మాత్రమే తమ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తున్నారు అని చెప్పి ఉన్నదో దాన్ని తొలగించుకునే ఒక సువర్ణ అవకాశం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మావోయిస్టులతో చర్చలు జరిపితే వాస్తవంగానే వీళ్ళు దేశంలో శాంతి భద్రతలు కాపాడడం కొరకు ఇన్ని రోజులు ఈ ఆపరేషన్ చేసారు అని చెప్పి ప్రజలు అనుకుంటారు. లేకపోతే మాత్రం ఇది సత్యం. వీళ్ళు కేవలం వర్గ నిర్మూలన ఏదైతే మావోయిస్టుల సిద్ధాంతం ఉన్నదో వర్గ నిర్మూలన అన్నది ఈ ప్రభుత్వం కూడా అదే సిద్ధాంతం ప్రకారం ఈ పేదల పక్షాన నిలబడి కొట్లాడేటువంటి ఈ నక్సలైట్లను ఈ మావోయిస్టులను వర్గ నిర్మూలన చేయాలి అన్న ఒక ఆలోచనతోని ముందుకు పోతున్నదని చెప్పి మాత్రం ఇక్కడ అందరు అనుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఈ మావోయిస్టు సమస్య అన్నది దీన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా చూడడమే తప్పు. ఇది ఒక సామాజిక సమస్య, ఇది ఒక ఆర్థిక పరమైన సమస్య, ఇది ఒక బతుకు తెరువు సమస్య. ఈ సమస్యలో మీకు శాంతి భద్రతలు అనేది కూడా ఒక ముడిపడి ఉన్న అంశం. కానీ ఈ ఏవైతే పాలకులు ఉన్నారో, ఈ ఎవరైతే రాజ్యం ఉన్నదో వీళ్ళందరూ కూడా ఎంతసేపు దీన్ని శాంతి భద్రతలుగా సమస్యలుగా చూసి వీళ్ళను కొట్టేస్తాం చంపేస్తాం అనుకుంటే మాత్రం వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయనంతసేపు ఇవాళ ఒక 1000 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు మావోయిస్టులను, వాళ్ళని చంపేస్తే ఇంకోటి మళ్ళీ కొత్తోడు పుట్టుకొని వస్తాడు. మీరు ఆ సమస్యను పరిష్కారం చేస్తే కొత్తగా పుట్టుకొచ్చినోడు బంద్ అవుతాడు. ఈ యొక్క సున్నితమైన అంశాన్ని గమనించి వాళ్ళు ముందుకు వచ్చారు. మీ డిమాండ్ ప్రకారం ఆయుధాలు పక్కన పెడతామంటారు. కాబట్టి
ముందుకు రావాలి, వాళ్ళతో చర్చలు జరపాలి. చర్చలు జరిపి వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు, అది ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, ఈ పేద ప్రజల యొక్క బతుకుదెరువుకు సంబంధించినటువంటి అంశాలను పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం మేము యుద్ధం మాత్రం చేస్తామనంటే ఇది ఇక్కడికి అయిపోదు. వాళ్ళు మళ్ళీ ఆయుధాలు పట్టొచ్చు, ఇంకోళ్ళు కొత్తోళ్ళు పుట్టుకొని రావచ్చు. అణిచివేత పెరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు. కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేస్తేనే దానికి శాశ్వతంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మేము అణిచేస్తామనంటే వీళ్ళు కాకపోతే ఇంకోటి కొత్తోడు పుట్టుకొని వస్తాడు. ఇది కొనసాగుతూ ఉంటుంది. మన ప్రజల మీద మన సైన్యాన్ని ఉపయోగించి ఈ యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి అమాయకులను చంపడం మాత్రం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు, మేధావులు చెప్తా ఉన్నారు. చర్చలకు వాళ్ళు ముందుకు వచ్చిన దాన్ని స్వాగతిస్తూ ఇప్పుడు వాళ్ళన్నది కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. వాళ్ళు కూడా సానుకూలంగా వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా చర్చలు చేపట్టాలి. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. జమీల్ గారు అలాగే పటేల్ గారు చాలా కీలకమైన అంశాలని ప్రస్తావిస్తూ ఉన్నారు. కేవలం దీన్ని శాంతి భద్రతల కోణంలోనే కాకుండా సామాజిక ఆర్థిక కోణాల్లో కూడా ఆలోచించి సమగ్రమైన అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చి చర్చలకు ముందుకు రావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందనే అంశాన్ని ప్రస్తావిస్తున్న సందర్భం ప్రజాస్వామిక వాదులంతా కూడా ఇదే కోరుతున్నారనే అంశం కూడా ఇక్కడ చర్చకు దారితీస్తూ ఉంది. ఒక కీలకమైన ప్రతిపాదన వచ్చింది మావోయిస్టుల నుంచి. మావోయిస్టులు తీసుకున్న ఈ సంచలనమైన నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎలా ముందుకెళ్తుంది అనేది మాత్రం అందరూ వేచి చూస్తున్న పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జమీల్ గారు, పటేల్ గారు చర్చలు పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.